సమానంగా ఒక్క నిమిషం విష్ణుకుమార్ గారు. మనకి హైదరాబాద్ నుంచి జయప్రకాష్ నారాయణ గారు మాజీ ఐఏఎస్ అధికారి లోక్సత్తా నేత మనతో పాటు జాయిన్ అవుతున్నారు. కొంచెం ఆయన అభిప్రాయాలు విందాం. ఆయన విన్న తర్వాత మీకు జయప్రకాష్ నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు సంబంధించినంత వరకు అదేవిధంగా ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఈ మధ్య కొత్తగా జరుగుతున్నటువంటి డిబేట్ ఇవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్కి దీర్ఘకాలిక ప్రయోజనాలు వనగూరుతాయి, రాజకీయ అంశాలను పక్కన పెట్టి రాజకీయ పార్టీలు చేయాల్సినటువంటి అంశం ఏంటి, ఒక ఐఏఎస్ అధికారిగా అడ్మినిస్ట్రేషన్లో కీలక పాత్రలు పోషించినటువంటి నాయకునిగా మీ యొక్క అభిప్రాయాలను ఒకసారి తెలియజేయండి. భాస్కర్ గారు, రాష్ట్ర విభజన నేపథ్యంలో మనకు జరిగిన నష్టం భర్తీ కావాలి, మేలు కావాలనే విషయంలో ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా రాష్ట్ర ప్రజలంతా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. కాబట్టి వివాదానికి తావులేదు. అయితే ఈ ప్రత్యేక ప్రతిపత్తి అన్నది రాష్ట్ర శాసనసభలో ఆనాడు ఫిబ్రవరి 19 అనుకుంటాను దీని మీద చర్చ జరిగినప్పుడు, విభజన బిల్లు మీద చర్చ జరిగినప్పుడు ఈ ప్రతిపాదించింది నేను. ఆ అమెండ్మెంట్ కూడా ఆ చట్టంలో ప్రతిపాదించి దానికి కారణాలు చెప్పాను. దాని దగ్గరికి క్లుప్తంగా తర్వాత వస్తాను. కాబట్టి ప్రత్యేక ప్రతిపత్తి మరొకట పేర్లు ఏం పెట్టారో మనకు అనవసరం. కానీ ఏమైతే మనం ఆశించామో, ఏవైతే తెలుగు ప్రజలకు అవసరమో, పారిశ్రామికీకరణ కోసం కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, విద్యా ఆరోగ్య సంస్థలు కావచ్చు, పోర్టు కావచ్చు, మిగతా కావచ్చు, ఇవన్నీ అమలు అవుతున్నా లేదా, అమలు కాకపోతే ముఖ్యంగా పారిశ్రామికీకరణకు ఏం చేయాలనే విషయం మనం శ్రద్ధ పెట్టాలి. లేకపోతే ఏమవుతుందంటే కేవలం పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు దండయాత్ర తప్ప తెలుగు ప్రజలకు మేలు జరగదు. గతంలో కూడా ఇలాగే మనం చాలా ఆవేశపడిపోయి రాష్ట్ర విభజన ముందుకు కూడా గందరగోళం చేసి రాజకీయం చేసి చివరికి మన గొంతు మనమే నొక్కున్నాం. ఇక మూడోది, నిర్దిష్ట అంశాల్లోకి వచ్చే ముందు మనకి కోరికలు చాలా ఉంటాయి. సహజంగానే ఒక రాష్ట్రంగా ఎన్ని వీలుంటే అన్ని సాధించుకోవాలని కోరిక ఉంటుంది. మన కోరిక వేరు, మనకి వారు ఇచ్చిన హామీలు కావచ్చు, లేకపోతే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పద్ధతి ప్రకారం జరిగేటువంటి కావచ్చు, మన హక్కులు ఏమిటి, మనం హక్కులు ఖచ్చితంగా పొందాలి. ఆ పైన అదనంగా ఏం చేతనైతే తీసుకునే ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు మనకి జరిగిపోయినాయి లేకపోతే జరుగుతాయి పెద్ద వివాదం లేనటువంటివి మనం కొన్ని చూద్దాం. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతోంది, కానీ జాతీయ ప్రాజెక్టు గుర్తింపు అన్నది జరిగిపోతుంది. నా దృష్టిలో ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ఒక కొలిక్కి రావాల్సింది, కొంచెం ఆలస్యం జరిగింది. ఇప్పటికైనా వేగంగా పూర్తి చేయడం చాలా అవసరం. విద్యా ఆరోగ్య సంస్థలు అడపదడప పత్రికల్లో నేను చూస్తున్నాను, మీరు చూస్తున్నారు, ప్రకటనలు వస్తున్నాయి, కొన్ని సంస్థలు ప్రారంభిస్తున్నారు, మౌలిక సదుపాయాలకు సమయం పడుతుంది. కాబట్టి చాలా వేగంగా దాన్ని పూర్తి చేయాలి విద్యా ఆరోగ్య సంస్థలు. మూడోది మౌలిక సదుపాయాలు. ఇందాక హరిశ్చంద్ర ప్రసాద్ గారు చెప్పారు, దానిలో పరిశ్రమల ఏర్పాటు వేరు, మిగతా మౌలిక సదుపాయాలు వేరు. పరిశ్రమల ఏర్పాటు పోని సాధ్యాసాధ్యాల పరిశీలన చేస్తాము, అవకాశం ఉంటే చేస్తాము, ఇవాళ రోజుల్లో ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు కొత్తగా సాధ్యం కాదని చెప్పని చెప్పొచ్చు. కానీ మౌలిక సదుపాయాలు అక్కడ చెప్పే అవకాశం లేదు. మనకు రోడ్లు కావచ్చు, లేకపోతే నీటిపారుదల కావచ్చు, లేదంటే ఇతరమైన మౌలిక సదుపాయాలు కావచ్చు, అక్కడెక్కడ కూడా ఆలస్యానికి అవకాశం లేదు. ఈ వద్దనేది సమస్య లేదు. ఇక రాష్ట్ర రాజధాని ఏర్పాటు కోసం చెప్పని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాయం, వాటిలో కూడా ఇది ఇస్తామంటున్నారు. రాష్ట్రం చాలా ఎక్కువ ఆశించవచ్చు, కేంద్రం కొంత తక్కువ చేయొచ్చు గతంలో ఇచ్చిన అనుభవాన్ని బట్టి. కాబట్టి వీటిలో వివాదం లేదు. నా దృష్టిలో ప్రధానంగా వాళ్ళ సమస్య 3 అంశాల్లో ఉన్నది. మొట్టమొదటి చిన్న అంశం దగ్గరికి వస్తాను. దుగ్గరాజపట్నం పోర్టు ఒక మేజర్ పోర్టుగా తీసుకొస్తాము అని చెప్పన్నారు. నాకు తెలిసినంతవరకు పెద్దగా పనిజరిగినట్టు ఇక్కడ దాఖలాలేదు. దాని బదులు నేను ఆనాడు ప్రతిపాదించి దుగ్గరాజపట్నంతో పాటు రామాయపట్నం పెట్టండి. ఎందుకంటే దుగ్గరాజపట్నం అటు తమిళనాడులో ఉన్న పోర్టులకు దగ్గరగా ఉంది, అలాగే ఇక్కడ కృష్ణపట్నం దగ్గరగా ఉంది, ఆ రెండుకి మధ్యలో ఉంది. కాబట్టి అక్కడ మనకి పర్యావరణంగా కూడా ఇబ్బంది ఉంది, కాబట్టి పరిమితమైనటువంటి భూమి ఉంది, కాబట్టి పులికాటు సరస్సు పక్కనే ఉన్నది. దాంతోపాటు మీరు రామాయపట్నం కూడా పెట్టినట్టయితే విశాలంగా భూమి ఉంటుంది, 2 పోర్టులు అభివృద్ధి చేయమని చెప్పి కోరాం. దానికి తర్వాత ఏమో జరగలేదు. కాబట్టి నేను అందరినీ కోరేది ఏమిటంటే దుగ్గరాజపట్నం, రామాయపట్నం 2 మేజర్ పోర్టులు కూడా వేగంగా అభివృద్ధి ఏర్పాటు చేయాలి. దానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఇబ్బంది ఉండదు. దుగ్గరాజపట్నం రావడానికి కారణం కూడా రాష్ట్ర విభజన కూడా కాదు. మన రాష్ట్రంలోనే మనకున్నటువంటి షిప్ యార్డ్ని వారు నేవీకి బదిలీ చేసి దాని బదులు డబ్బు తీసుకుని షిప్పింగ్ మినిస్ట్రీ వాళ్ళు ఆ డబ్బును మన రాష్ట్రంలోనే ఖర్చు పెట్టాలని చెప్పని ఆనాడు ప్రతిపాదించారు. కాబట్టి దుగ్గరాజపట్నము, దాంతోపాటు రామాయపట్నం వేగంగా రావడం చాలా అవసరం. రెండోది పెద్ద అంశం, రాష్ట్రం అంతా కూడా నలుగుతున్నది రెవెన్యూ లోటు. మన ప్రత్యేక ప్రతిపత్తి పేరుతోనూ మరో పేరుతోనూ ఆనాడు కోరింది ఏమిటంటే రెవెన్యూ లోటు భర్తీ చేయడం అట్లాగని. దానివల్ల మనకి ఈవేళ 14 ఆర్థిక సంవత్సరం తర్వాత కొంత మేలు జరిగింది, కొంత ఇబ్బంది కలిగింది. మేలేం జరిగింది, గతంలో 11 రాష్ట్రాలకి అంటే ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న రాష్ట్రాలకి మాత్రమే రెవెన్యూ లోటు పూరించేవారు. ఇప్పుడు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం తేడా లేకుండా అన్ని రాష్ట్రాలకి పూరించి ఏర్పాటు చేశారు.
ఇదిగో నా దగ్గర లిస్ట్ ఉంది, 14వ ఆర్థిక సంఘం రిపోర్టు ఇది. దానిలో మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్. ఆ 11 రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ని, తర్వాత బీహార్ని, పశ్చిమ బెంగాల్ని, మరికొన్ని రాష్ట్రాలను కూడా దీనిలో చేర్చారు. దానిలో వారి లెక్కలు చెప్పింది అంటే 22,113 కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లలో ఈ రెవెన్యూ డెఫిసిట్ పూరిస్తున్నారు అని చెప్పని. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎక్కువ చెప్తోంది. నేను రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు కూడా చూశాను. రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని గతంలో 2013 ప్రకటించింది, అది చూశాను. మరి ఎవరి లెక్కలు కరెక్టో తేల్చాలి. ఎందుకంటే 2012-13లో నేనే ఈ లెక్కల్ని అసెంబ్లీ బయట పెట్టాను. ఇప్పటిదాకా వేరే లెక్కలు ఏ ప్రభుత్వం చెప్పలా. ఆనాడు నాకు అందిన లెక్కలు ఏమిటంటే, సీమాంధ్ర రాష్ట్రానికి 2012-13లో హైదరాబాద్ నగరం నుంచి వచ్చేటువంటి ఆదాయం కానీ, లేదా హైదరాబాద్ నగరం పేరుతో కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు కానీ తీసేస్తే సీమాంధ్ర ప్రాంతానికి 6,321 కోట్ల రూపాయలు లోటున్నది. 2012-13 నేను చెప్పాను. 13-14 లెక్కలు ఎవరు బయట పెట్టలే ఇంతవరకు, నాకు తెలియదు. 14-15 కల్లా కొత్త రాష్ట్రం ఏర్పడిపోయింది. తర్వాత 42% 14వ ఆర్థిక సంఘం ప్రకారం ఇవ్వడం మొదలెట్టారు. ఏమైందంటే 42% ఎప్పుడైతే ఇచ్చారో రెవెన్యూ లోటు తగ్గినట్టు కనిపిస్తున్నది. అన్ని రాష్ట్రాలకు 42% బెనిఫిట్ ఉంటుంది, రెవెన్యూ లోటు తగ్గినట్టు కనిపిస్తోంది. తర్వాత మేలేం జరిగిందంటే, మనకు ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నా లేకపోయినా కూడా ఆ 11 రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా లోటు భర్తీ చేసే ఏర్పాటు జరిగింది. ఈ 22,000 కోట్ల లెక్క కరెక్టా కదా తేల్చాలి. అయితే అది అడుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా అడగాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన అప్పుడు ఉన్నటువంటి పథకాలు, అప్పుడున్న ఖర్చులు తప్ప అదనంగా ప్రభుత్వ విధానంగా కొత్త ఖర్చులు పెడితే దాన్ని మాకు ఇవ్వండి చెప్పే హక్కు మనకు లేదు. చేతనైతే కోరదాం అక్కడ అవకాశం వెసులుబాటు ఉన్నట్టయితే. కానీ మేము పెట్టిన ఖర్చులన్నీ కూడా మీరు తెచ్చనంటే ఇంకో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు. రుణమాఫీలు కానీ, లేకపోతే కానుకలు కానీ, మిగతావి కానీ మన రాష్ట్రం, మన ప్రభుత్వ విధానంగా చేపట్టింది. మంచి చెడు మన రాష్ట్రంలో తెలుసుకుంది, అక్కడ రాజకీయ పార్టీలు తెలుసుకుంటాయి. కానీ మన రాష్ట్రంలో విధానంగా మనం చేపట్టాగా రాష్ట్ర విభజనలో వచ్చింది కాదు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయింది ఎంత అని చెప్పన్నది. మనం ఇచ్చిన అంకెల ప్రకారం కేంద్ర ఆర్థిక సంఘం వారేమో 22,000 కోట్ల రూపాయలు అంటున్నారు, మనం ఎక్కువ అంటున్నాం. ఇది స్పష్టంగా తేల్చాల్సిన అవసరం. దీనిలో చాలా గందరగోళంగా తావొస్తున్నది. ఆ రెవెన్యూ డెఫిసిట్ పూరిస్తే ప్రత్యేక ప్రతిపత్తి వల్ల వచ్చేటువంటి కీలకమైన అంశాల్లో ఒకటి అలాగ అయిపోతున్నది. అంకె మాత్రం తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఇక పరిశ్రమల రాయితీ. ఆనాడు నేను ప్రతిపాదించింది ఏమిటంటే, ఈ రాష్ట్రం మొత్తాన్ని కూడా గుర్తించలేరని నాకు తెలుసు. ఎందుకంటే మీకు ఈశాన్య భారతంలోనూ హిమాలయ పర్వత సానువుల్లోనూ ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో చేశారు. ఆంధ్రప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రం మొత్తానికి చేయాలని చెప్పంటే ఆ మిగతా రాష్ట్రాల జనాభా ఎంత ఉంటుంది, అంత జనాభా మందైపోతుంది. దాంతో ఇంత డబ్బు పెట్టడం కష్టమని కేంద్రంలో కష్టమవుతుంది, నాకు ఆ సంగతి తెలుసు. అందుకనే మాకు గుర్తించిన ప్రాంతాలకు ఇవ్వండి నేను నాటి స్పష్టంగా కోరాను. అందుకనే శాసనసభలో రాయలసీమ, ఉత్తరాంధ్ర వివరాలన్నీ బయటపెట్టి మాకు ఇవ్వండి చెప్పన్నాం. చివరిలో ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ వారు, చివరి రోజున పార్లమెంట్లో పెట్టే ముందు అకస్మాత్తుగా ఒక రాజకీయ వ్యూహంగా భావించి రాష్ట్రం మొత్తానికి ఇస్తామన్నారు. ఆ మాట అనగానే నాకు గొంతుకులో వెలక్కాయ పడింది. నాకు తెలుసు ప్రమాదంలోకి వస్తుందని చెప్పాను. చివరికి అదే జరిగింది. ఇప్పుడు పన్నుల రాయితీలు మనకు కావాలి. పన్నుల రాయితీలు ఇవ్వడానికేమో జయలలిత గారు వెంటనే అడ్డు పెట్టారు. మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జయలలిత గారి అభ్యంతరానికి ప్రతిగా ఇదిగో ఈ కారణాలుగా తమిళనాడుకి ఇతరులకు నష్టమేం లేదు, ఆంధ్రప్రదేశ్ ఉన్నత కోరుతున్నా కానీ ఇతరులకు ఇబ్బంది కోరట్లని చెప్పిన మనమేమీ సరిగ్గా కేసు చేసామో నాకు తెలియదు, చేస్తుంటారు బహుశా. చేస్తే బయట పెట్టండి. ఇతరుల నుంచి అభ్యంతరం లేని రీతిలో పన్ను రాయితీలు పొందడం చాలా కీలకమైనది. రాష్ట్రం మొత్తానికి వస్తే మనకు హక్కు ఉన్నది. 2 పార్టీలు ఆనాటి ప్రభుత్వము ప్రకటించినవి, ఆనాటి ప్రతిపక్ష పార్టీ వాళ్ళ అధికార పార్టీ కూడా బహిరంగ హామీ ఇచ్చినవి, మనకు హక్కు ఉన్నది, చేయాలి. ఒకవేళ అది అసాధ్యం అన్నట్టయితే వారితో మనం బేరం ఆడుకుని దానికి ప్రతిగా వేరే ఫలితాలు పొంది కనీసం కొన్ని జిల్లాలకు ఏర్పాటు చేయండి. ఉత్తరాంధ్రకు చేయండి, రాయలసీమకు చేయండి, మెట్ట ప్రాంతాలు కోస్తాంధ్రలో చేయండి, కొన్ని ప్రాంతాలకు చేయండి, ఇతరులకు ఇబ్బంది లేని రీతిలో. కానీ పన్నుల రాయితీలు మనకు కావాలి నా దృష్టిలో. ఇప్పుడు మనం సమస్యను ఏదో రకంగా పరిష్కారం చేయకుండా రాష్ట్రంలో ప్రజలను ఆకట్టుకోవటం కోసం అని చెప్పని రాజకీయ వ్యూహంగా మనం మార్చుకున్నట్టయితే ఢిల్లీలో మన గోడు వినేవాళ్ళు ఎవరు ఉండరు. మనం చాలా చాకచక్యంగా, ఒడుపుగా మన ప్రయోజనాలను కాపాడుకుంటూ ఈ ఫెడరల్ వ్యవస్థ లోపల సాధించుకోవాలి. ఎందుకంటే మన రాష్ట్రానికి ఎంపీలుగా ఉన్నట్టుగా ఇతర రాష్ట్రాలకు ఎంపీలు ఉన్నారు. వాళ్ళెవరు కూడా తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఏం జరుగుతుందో చాలా నిశ్చితంగా గమనిస్తారు. మనకి చాలా విపత్కర పరిస్థితుల్లో బలవంతంగా మెడలో వంచి రాజధాని ఉన్న ప్రాంతాన్ని విడదీసి నష్టం చేశారు కాబట్టి మనకు హక్కు ఉన్నది, మనం కోరుతున్నాం. అంతేగాని మనం ఒక శృతి మించి కోరామని చెప్పిన భావంగా ఇతర రాష్ట్రాల నుంచి చాలా తీవ్రంగా పార్లమెంట్లో ఇబ్బందులు వస్తాయి. ఏ ప్రభుత్వం దాన్ని తట్టుకోలేదు. కాబట్టి నేను కోరేది ఏమిటంటే ఈవేళ ఒక మంచి అవకాశంగా ఈ ఎన్టీవీ చర్చని భావించి నిర్దిష్టమైన అంశాలు ప్రత్యేక ప్రతిపత్తి అన్న పేరుతోనే ఇస్తే చాలా సంతోషం. మరో పేరుతో ఇచ్చినా కూడా మనకి ఈవేళ జరగవలసినవి విధిగా మనకి
ఈ పోలవరము ప్రాజెక్ట్ పూర్తి కావటము, ఈ దుగ్గిరాజపట్నము, దాంతోపాటు మీకు ఈ రామాయపట్నము ప్రాజెక్టులు తీసుకుని వాటిని పూర్తి చేయడం మేజర్ పోర్టులు. రెవెన్యూ డెఫిసిట్ ఏంటో తేల్చి ఒకవేళ 22,000 కోట్లు పొరపాటు అంటే మరో 15,000 కోట్లు ఉందని చెప్పి తేలినట్టయితే ఆ డబ్బుకి ఏర్పాట్లు చేయడం సూత్రప్రాయంగా అంగీకరించారు కాబట్టి రెవెన్యూ డెఫిసిట్ పూర్తి చేయడం కోసం చెప్పని ఏదో రకంగా పన్నుల రాయితీలు రాష్ట్రం మొత్తానికి కానీ, రాష్ట్రం నిర్దేశించిన ప్రాంతాలకు కానీ, ఇతర రాష్ట్రాలకు ఇబ్బంది కలిగిన రీతిలో రాజకీయంగా ఏదో అందరినీ ఒప్పించే రీతిలో పన్ను రాయితీలు సాధించడము, ఇవి చేసినట్టు మన ప్రజలు నెరవేర్చినట్టు అవుతుంది. నేను కోరేది మనం రహస్య చేసుకోకుండా ఏకోన్ముఖంగా అందరూ కలిసి, అన్ని పార్టీలు కలిసి నిర్దిష్టంగా దీన్ని కోరుతున్నాము. ఇది ఒక పార్టీ మీద పోరాటం కాదు, ఒక పార్టీ మీద యుద్ధం కాదు, కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం కాదు. మాకు అన్యాయం జరిగింది, మీరంతా హామీలు ఇచ్చారు కాబట్టి కోరుతున్నామని చెప్పన్న మాట మన నుంచి కనుక ఏకకంఠంతో వచ్చినట్టయితే మనకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. జేపీ గారు, ఒక్క అంశం ఇందులో, పార్లమెంటు వేదికగా ఒక దేశ ప్రధానమంత్రి ఇచ్చినటువంటి మాట, పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి సూచన, ఈ సూచనకి ఒక పార్లమెంటు వేదికగా జరిగినటువంటి అంశానికి విలువ ఉందా లేదా? ప్రజల్లో పార్లమెంటు పట్ల ఇదే విధమైన మాట మార్పిడి అంశం వస్తే గౌరవం ఉంటుందా ఉండదా? పార్లమెంటరీ వ్యవస్థ మీదే ఒక అనుమానం. గతంలోనే నేను స్పష్టమైన ప్రకటన చేశాను. ఇప్పుడు దేశ ప్రధానమంత్రి ఒక గంభీరమైన సమయంలో యథాలాపంగా కాదు, అలవోకగా కాదు, ఏదో ఊరికే సరదాగా మాట్లాడుతూ కాదు, ఒక తీవ్రాతితీవ్రమైన అంశంలో భావావేశం ఉన్నప్పుడు బోళ్లంత చర్చలు జరిగి మల్లగొల్లాలు పడి వ్రాతపూర్వకంగా ఆనాడు సభ్యులకు ప్రకటన ఇచ్చి ఆయన మాటపూర్వకంగా దాన్ని ప్రకటన చేశారు. కాబట్టి దానికి చట్టం వచ్చింది రాలేదు, జీవోలు ఉన్నాయి, నిబంధనలు, ఇవన్నీ కూడా నా దృష్టిలో చాలా చిన్నవి. ఈ దేశ ఐక్యత నిలబడాలి, ఫెడరల్ వ్యవస్థ నిలబడాలని చెప్పంటే ప్రధానమంత్రి సభలో, ఉభయ సభల్లో ఒక గంభీరమైన సమయంలో చాలా చర్చ తర్వాత, సభలో కావచ్చు, సభ బయట కావచ్చు, బోల్డంతా చర్చ తర్వాత ఉద్వేగభరిత వాతావరణంలో వ్రాతపూర్వకమైన హామీ ఇస్తే దాన్ని చట్టం కంటే గట్టిగా విధిగా స్వీకరించాలి. నేను చెప్పేదల్లా ఏంటంటే, మారిన పరిస్థితుల్లో ఎప్పుడైతే మీకు ప్రణాళికా సంఘాన్ని రద్దు చేశారో దాని బదులు నీతి ఆయోగ్ అన్నారు, ప్రణాళికా నిధులు ఇవ్వడం అని చెప్పని దాదాపు అంతరించిపోయి దానికి బదులు అత్యధికంగా నిధులు 42% రాష్ట్రాలకు కేటాయించడమే వచ్చేసిందో, కేంద్ర ప్రతిపాదిత పథకాలు చాలా మేర కుదించి ఒక విద్య ఒకటి, ఆరోగ్యం ఒకటి తప్ప మిగతావన్నీ తీసేయడం జరిగిందో, ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రతిపత్తి అన్న పేరు, ఆ రకమైన ప్యాకేజీ మీకు కష్టమైతే ఇంకో రకంగా పెట్టండి, పేరును వచ్చిన పట్టుబట్టలు. అందుకని నేను చెప్పేది ఆ హామీలు ఖచ్చితంగా అమలై తీరాలి, దానిలో ఏమాత్రం అనుమానం లేదు. ఆ హామీల అమల్లో కొన్ని ఇబ్బందులు ఉంటే రాష్ట్రం కేంద్రం కూర్చొని ఇతర రాష్ట్రాలను ఒప్పించుకుని పనిచేయాలి. అంతేగాని తాంబోలు చేసిన తన్నుకు చావని చెప్పానో, లేకపోతే ఏరుదాటగా తెప్పతగలవసని చెప్పానో ఏ రకంగానూ ధర్మం కాదు. నేను మొదటి నుంచి చెప్పాను, రాష్ట్ర విభజన నేపథ్యంలో కూడా నేను చెప్పింది ఏమిటంటే, ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తి ఏమిటి అంటే ఒక రాష్ట్రాన్ని రాష్ట్రం అనుమతి లేకుండా విభజించకూడదు. ఎన్ని రాష్ట్రాలనే చేయండి, అభ్యంతరం లేదు, కానీ రాష్ట్ర ప్రజలతో కూర్చొని చేయాలి. కానీ ఢిల్లీ నుంచి కూర్చొని చేస్తే మున్సిపాలిటీలు అవుతాయి కానీ రాష్ట్రాలు కావు. ఫెడరల్ స్ఫూర్తిగా విరుద్ధం. అట్లాగే రాష్ట్ర విభజన నేపథ్యంలో కీలకమైన అంశం మీద ఒక రాష్ట్రానికి నిర్దిష్టమైన హామీ ఇచ్చాక తూనా బోర్డు తర్వాత అంటే ఖచ్చితంగా ఫెడరల్ వ్యవస్థ వివాహం అవుతుంది, దేశానికి ఐక్యతగా ప్రమాదం అవుతుంది. కాబట్టి దానిలో నాకు ఏమాత్రం అభిప్రాయ భేదం లేదు. ఖచ్చితంగా ప్రధానమంత్రి సభ సాక్షిగా ఇచ్చినటువంటి హామీల్ని ఏదో ఒక రూపంలో నెరవేర్చాలి. ఈ రూపంలో కాదని ఇంకో రూపంలో చేస్తుంటే అభ్యంతరం లేదు. కానీ హామీల్లో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏ అంశాలను ఆశించి మనం ప్రత్యేక ప్రతిపత్తితో మరో పేరు కోరుకున్నామో ఆ మొత్తం అమలై తీరాలి. దానిలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవచ్చు, అభ్యంతరం లేదు. అంతేగాని అసలు హామీకే లెక్కలేదు అని చెప్పిన మాటకి విరోధం చెప్పినట్టయితే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సంబంధాలు ఒక రాష్ట్రంతోనే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాలు తెగిపోతాయి. రేపొద్దున ఏ ప్రధానమంత్రి ఏ మాట ఇచ్చినా కూడా ఈ దేశ ప్రజలు విశ్వసించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ జేపీ గారు. విష్ణుమోహన్ భాస్కర్ గారు ధన్యవాదాలు. నేను మనస్ఫూర్తిగా జేపీ గారు మాట్లాడిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేను స్వాగతిస్తున్నా. ఈ రకమైనటువంటి చర్చ ఈరోజు కన్క్లూడింగ్కి వచ్చిన తర్వాత నేను అనుకుంటున్నా అందరూ నాకంటే చాలా పెద్దలు, మేము లేదా మా పార్టీ ప్రతినిధుల కంటే మిగతా వాళ్ళందరూ కూడా మేధావర్గం ఇక్కడ వచ్చిన వాళ్ళు. కన్క్లూడింగ్గా ఒకటి, మనం ఈ రాష్ట్రానికి కన్స్ట్రక్టివ్గా ఈ అంశాలు కేంద్రం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తే ఇంత శ్రమ తీసుకున్నటువంటి ఉద్దేశం కూడా ఇది రాజకీయంగాను విమర్శలు ప్రతి విమర్శలు కాదు. భాస్కర్ గారు, మీ ఆకాంక్ష నెరవేరాలని కూడా నేను ఆశిస్తున్నా. ఆ దిశలో ముందుకు పోతుందని. ఒకటి, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పైబడినటువంటి కాలంలో 28 రాష్ట్రాలతో సమానంగా ఈ రాష్ట్రానికి ఏం నిధులు ఇవ్వలేదు. ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వడం జరిగింది. ఒక్క 2-3 మాత్రమే నేను చెప్తాను, మిగతా అంశాల మాటలు. ఈ 2014 మనం ముందు ఈ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోనే 142 కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినట్టు అనేక సంస్థలు ఉన్నాయి. విద్యా సంస్థలు కూడా అక్కడే ఉన్నాయి, జాతీయ విద్యా సంస్థలు. విభజన బిల్లులో భాగంగా
ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 11 విద్యా సంస్థలకు సంబంధించి ప్రారంభమైనవి. అవి టెంట్లో ప్రారంభమైనయా, షెడ్లో ప్రారంభమైనయా, ప్రైవేట్ బిల్డింగ్లో ప్రారంభమయ్యా, చిత్తశుద్ధితోటి నరేంద్ర ప్రభుత్వం ప్రారంభం చేసింది. దానికి సంబంధించిన విషయంలో ఒక్కసారి ఆలోచించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. రెండో అంశం నిధులకు సంబంధించి భారతీయ జనతా పార్టీ మీద అనేక రకాలంగా నిధులు ఇవ్వడం లేదని ఆరోపణలు చేస్తున్న సందర్భంలో మేము రాజమండ్రి కేంద్రంగా ఒక వైట్ పేపర్ను రిలీజ్ చేశాం. ఏం రిలీజ్ చేశామంటే, చెప్పింది కూడా నాలాంటి సాధారణమైన కార్యకర్త కాదు, మా పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు వచ్చి 1,00,000 మంది బహిరంగ సభలో ఒక పేపర్ రిలీజ్ చేశాం. మేము ఆంధ్రప్రదేశ్కు వివిధ పద్ధతుల కింద వివిధ దశల్లో 1,43,000 కోట్ల రూపాయలు మంజూరు చేశాము. దాని పనులు జరుగుతున్నాయి, కొంత నిధులు ఇచ్చాము, కొంత నిధులు ఇవ్వబోతున్నాము. ఈ రకంగా మేము ఆదుకుంటున్నాం అన్నటువంటిది. మూడో అంశం, ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో 24 గంటలు విద్యుత్ ఇవ్వాలనేటువంటి ఎంపిక చేసిన రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రాష్ట్రాలు కూడా పక్కన పెట్టి ఢిల్లీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ని ఎంపిక చేశాం. హైదరాబాదు లాంటి తలదన్నేటువంటి రాజధాని నిర్మాణం జరగాలని 2,050 కోట్ల రూపాయలు మేము ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిధులిస్తే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకున్నది 743 కోట్లు. నేను చెప్తున్నది కదా, ఆర్థిక శాఖ చెప్తున్నటువంటిది. ఇంకా వాళ్ళ దగ్గర 1,300 కోట్లు ఉన్నాయి, మీరు ఖర్చు పెట్టండి, ఇంకో 20,000 కోట్లు అడగండి, మీకు అడిగే హక్కు ఉంది. నూతన రాజధాని నిర్మాణం కావాలి. ఇప్పటికీ డిపిఆర్లు కానీ లేదా రాజధానికి సంబంధించిన ప్లానింగ్లు కానీ వాళ్ళు మీరు సింగపూర్ డిసైడ్ చేస్తారా, లేదా రాయ్పూర్ డిసైడ్ చేస్తారా, జపాన్ డిసైడ్ చేస్తారా, లేకపోతే ఇంకొక దేశాన్ని డిసైడ్ చేస్తారా, డిసైడ్ చేసుకోండి. కేంద్రం నిధులు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు. నేను అంశం జోలికి పోదలుచుకోలే, ఎందుకంటే పెద్దలు జేపీ గారు ఒక్క విషయం చెప్పారు. రెవెన్యూ లోటు సంబంధించి 13,413 కోట్ల రూపాయలు రాష్ట్ర ఒక్క నిమిషం విష్ణు గారు. నెక్స్ట్ మీరే మాట్లాడరు. ఒక్క నిమిషం లే ఉమా గారి కంటే ముందు మీకే అవకాశం ఇస్తారు వాళ్ళు. రమేష్ గారు మీకు అవకాశం ఇస్తాను. మీరు ఇప్పుడు నిజాలు మీరు మాట్లాడతారు, ఆయన మాట్లాడినండి. ఆయన ఇప్పుడే కదా స్టార్ట్ చేశాడు. విష్ణు ఒక్క నిమిషం. రైట్, ఒక్క నిమిషం లేదు సార్, ఒక్క పని చేయండి. నేను ఏం మాట్లాడాలో పేపర్ రాసేయండి, అదే చదువుతా. ఉండండి, మీరు ఒక్క నిమిషం ఉండండి. ఆయన మాట్లాడినివ్వండి, మధ్యలో ఇంటర్ప్రిట్ చేయొద్దు. అట్లాగా మధ్యలో అడ్డం పడద్దు. బాగుంటుంది విష్ణు గారు, పర్వాలేదు, ఆయన మాట్లాడినివ్వండి. ఒక అభిప్రాయం చెప్పాలి. అభిప్రాయం చెప్పాలి కదా, అది రిషి గారు ఆయన అభిప్రాయం ఆయన తెలియజేయాలి. భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో చెప్పే పరిస్థితి ఆయనకు ఉంది. మధ్యలో అడ్డం పడకూడదు. అలా ఒక్క నిమిషం రమేష్ గారు ఒక్క నిమిషం. ఆయన నేను మీకు కూడా ఇస్తాను. ఒక్క నిమిషం ఆగండి, కూర్చోండి మీరు. ఒక్క నిమిషం, అది కూడా వస్తుంది. కూర్చోండి మీరు దయచేసి. థ్యాంక్ యూ. అది చెప్తారు. కూర్చోండి మీరు కూర్చోండి. ఆయన చెప్పనివ్వండి, ఆయన మాట్లాడినివ్వండి. 100కి 100 రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు హోదా అవసరం. రాజకీయ పార్టీలకు ఒక్క నిమిషం ఆగితే కదా. 100కి 100 రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు హోదా అవసరం. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం అసలు ఆయన ఏం చెప్తున్నారో వినాలి కదా. ఒక నిమిషం, ఆయన ఏం మాట్లాడుతున్నారో వినకుండానే మనం అలా మధ్యలో ఇంటరప్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఒకసారి ముందు ప్రధానంగా రాజకీయ పార్టీల యొక్క నాయకులు, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు కాబట్టి ఒక అభిప్రాయం వచ్చిన తర్వాత పూర్తి స్థాయి విశ్లేషణకి వెళ్తాం. భాస్కర్ గారు, అది మధ్యలో ఇంటర్ప్రిట్ అయితే అనవసరంగా టైం వేస్ట్ అయిపోతుంది. భాస్కర్ గారు, అందరికీ అవకాశం రాదు కూడా అప్పుడు. భాస్కర్ గారు, ఆర్థిక లోటుకు సంబంధించి జేపీ గారు ఒక విషయం చెప్పారు. ఇది ఒక కొత్త చర్చ. ఏంటంటే 2013-14 ఆర్థిక సంవత్సరం సంబంధించినటువంటి విషయంలో 2014-15 రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్క చెప్పింది. ఏంటంటే 13,413 కోట్ల రూపాయలు మాకు ఆర్థిక లోటు ఉంది, డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రమేష్ గారు కేంద్రానికి లేఖ రాశారు. రాసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దాని మీద ఆడిట్ చేసి ఏం చెప్పిందంటే 36% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక లోటుకు సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్ ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వానికి అడిగింది. అంటే నేను ఒక్క పాయింట్లను క్లోజ్ చేస్తుందండి. అంటే వ్యత్యాసం ఉంది, మీరు దాన్ని సరిచేసుకొని మాకు ఇస్తే మేము ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంకా ఆర్థిక లోటు ఉంది, దాన్ని కేంద్ర ప్రభుత్వం దశల వారికి ఇస్తుంది. ఆ అంశాన్ని నేను పక్కన పెడతా. రెండోది, ఈ పోర్టుకు సంబంధించినటువంటి మేజర్ ప్రశ్న ఇక్కడ ఒకటి వినపడుతుంది. సాగరమాల కింద 12 లక్షల కోట్ల రూపాయలతో అంచనాల కింద ఎంపిక చేస్తే దాంట్లో 950 పైబడి కిలోమీటర్లు ఉన్నటువంటి ఏదైతే మనకు సముద్ర కోస్టల్ తీరం ఏదైతుందో
దాన్ని ఈ దేశంలో గుజరాత్ ఆంధ్రప్రదేశ్ను మోడల్ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. చివరగా నేను ఒక్కటే ఒక విషయాన్ని గుర్తించిన రాజకీయ అంశాలు. ఉమా గారు ఒక విషయం చెప్పారు. ఏం చెప్పారంటే విశ్వసనీయత, నిజాయితీ, చిత్తశుద్ధి విషయాలు మాట్లాడారు భారతీయ జనతా పార్టీ గురించి. మా మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఒక చిన్న పార్టీ, ప్రాంతీయ పార్టీ అయినా కూడా, మా అంత అధికారంలో ఈ దేశంలో 13 రాష్ట్రాల్లో వీళ్ళు లేకపోయినా కూడా ఒక చిన్న పార్టీ అయినా మా మిత్రపక్షం కాబట్టి నేను గౌరవిస్తూ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని, సూచనను స్వీకరిస్తున్నాం. ఎందుకంటే ఒక్క విషయాన్ని గుర్తు చేస్తున్నా. మీ పార్టీ 2014 ఎన్నికల అజెండా ఒకటి ఈ రాష్ట్ర ప్రజల ముందర పెట్టింది. భారతీయ జనతా పార్టీ సొంతంగా ఒక ఎన్నికల అజెండాను మేము ఈ రాష్ట్ర ప్రజల ముందర పెట్టాం. మీరు ఒక్క నిమిషం విష్ణు గారు, ఒక్క నిమిషం. ఆయన మేనిఫెస్టో పెట్టిన సందర్భంలో ఒక్కటి, మీరు మమ్మల్ని విమర్శించి మేము మిమ్మల్ని విమర్శించి మన ఇద్దరిని కలిసి ప్రజలు నవ్వుకునేటువంటి అవకాశం మనం ఇవ్వద్దు. చేయాల్సింది మనం. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. చేయాల్సింది బీజేపీ, చేపించుకోవాల్సింది తెలుగుదేశం. మన ఇద్దరం కలిసి విమర్శించుకొని ప్రజలు మోసం చేయొద్దు. బీజేపీ, టీడీపీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. భారతీయ జనతా పార్టీ, టీడీపీకి రాష్ట్ర ప్రజలు ఓట్లేశారు. ఈ సందర్భంలో నేను మిమ్మల్ని గుర్తు చేసేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ 100 ఎన్నికల హామీలు ఇచ్చింది. మీరు 100 ఎన్నికల హామీలో ఒక 15 పూర్తి చేశారు, 85 పెండింగ్ ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ప్రముఖ నాయకుడు మా సోదరుడు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఈ సమస్య పరిష్కారానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మీకు తెలుసు. వాటితో పాటు ఈ రుణమాఫీ కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్లో అనేక రకాలైనటువంటి హామీలకు సంబంధించి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక్క రాష్ట్ర ప్రభుత్వం 100 ఎన్నికల హామీలు ఇచ్చి మీరు 15 మాత్రమే పూర్తి చేసి 85 దశల వారీగా చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వంగా ఈ రాష్ట్రానికి ఇచ్చిన హామీల్లో మేము 100 హామీలు ఇస్తే 90 హామీలు పూర్తి చేశాం. ప్రత్యేక హోదా, రైల్వే జోను, ఉక్కు పరిశ్రమ, ఆర్థిక లోటు. ఒక్క నిమిషం నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మీరన్నట్లుగా 100 హామీలు ఇచ్చి ఉండొచ్చు గాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి హామీలలో అత్యంత కీలకమైనది, అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నది, 5 కోట్ల మంది ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి అంశం, వారికి అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశం. ఈ అంశం భారతీయ జనతా పార్టీలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ప్రాధాన్యత అంశంగా ఉందా, లేకపోతే 100 హామీల్లో 85దో 89దో 94దో కింద ఉందా అనేటువంటిదే ఇక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క అనుమానం. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనేటువంటిది మొట్టమొదటి ప్రాధాన్యత అంశం. 2, ఈ ప్రత్యేక హోదా కూడా ఎవ్వరూ మాట్లాడుకున్న సందర్భంలో ఈరోజు మమ్మల్ని అందరూ తిడుతున్నారు, సంతోషిస్తాం. ఎందుకంటే వాస్తవాలు ఎప్పుడైనా బయటకు వస్తాయి. ఈరోజు ప్రత్యేక హోదా గురించి రమేష్ గారి కాటి నుంచి అన్ని రాజకీయ పార్టీలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారంటే, ఎవ్వరు కూడా ప్రత్యేక హోదా కావాలని ఎవరూ మాట్లాడలేదు. మాట్లాడింది భారతీయ జనతా పార్టీ. మేము భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి మాట్లాడినాం. మా చిత్తశుద్ధికి ఉదాహరణ ఏంటంటే, జాతీయ ప్రాజెక్టు నరేంద్ర మోడీ గారు పోలవరాన్ని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి కేబినెట్ లో జాతీయ ప్రాజెక్టుగా తీసుకొని దాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అంటే ఎంత ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నాం అనేటువంటి విషయంలో ఒకటి. 2వది ప్రత్యేక హోదా. ఈ రోజు ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా నేను పెద్ద ఎకనమిస్ట్ కాదు, నాకు ఆర్థిక విశ్లేషకుని కాదు. చాలా మంది పెద్దలు చెప్పారు, ఒక 7 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరానికి వస్తాయనేటువంటిది. జేపీ గారు కూడా చెప్పారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఎకనమిస్టు, అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడు కూడా చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పింది ఏంటంటే, ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, అది సంజీవని ఒకటే కాదు, దాంతో పాటు అనేక భారతీయ జనతా పార్టీ అవగాహన లేకుండా దానితో అరుణ్ జైట్లీ గారు కానీ వెంకయ్య నాయుడు గారు మాట్లాడిన విషయాన్ని ఒక్క నిమిషం, హోదా అనేటువంటి అంశం వల్ల ఆంధ్రప్రదేశ్ కి లాభమా నష్టమా అనేటువంటి అవగాహన లేకుండా ఎన్నికల ముందు మీరు అందరూ చెప్పారా? పార్లమెంట్ లో ఈ ప్రతిపాదన మీరు తీసుకొచ్చారా? మీరు కూడా ఒక రాజకీయ పార్టీగా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తులేగా, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులేగా. ఈ రాష్ట్రంలో అనునిత్యం రాత్రింబగలు పనిచేసి ఆర్థిక సమస్యలు తెలిసినటువంటి ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశాడు. ఏమంటే, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే 7 నుంచి 8,000 కోట్లు వస్తుంది. 32% నుంచి 42% నిధులు వచ్చిన తర్వాత అది ఒక్కటే ఉపయోగపడదు. ఒక్క నిమిషం మీరు నన్ను ఇంకొకసారి నేను క్లారిఫై ఇస్తున్నా. ప్రత్యేక హోదా వద్దు అని నేను చెప్పట్లేదు. భారతీయ జనతా పార్టీ ఇవ్వమని మేము ఎప్పుడు చెప్పట్లేదు. ఇప్పుడు కూడా వీళ్ళందరూ ఆకాంక్ష మేరకు చెప్పట్లేదు. ఇప్పుడు అది ఇక్కడ ఇవ్వమని మీరు చెప్పట్లేదు, ఇస్తామని కూడా చెప్పలేకపోతున్నారు గట్టిగా. ఒక్క నిమిషం నాకు అవకాశం ఏంటి. ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పింది ఏంటంటే,
అయ్యా ప్రత్యేక హోదా అని మీరు అడుగుతున్నారు, మేము ఇవన్నీ లెక్కలు చూసుకున్నాము, మేము కూడా అంతకుముందు అడుగుతుంటే ప్రత్యేక హోదా ఒకటే ఇస్తే పరిష్కారం కాదు, ప్రత్యేక హోదాతో పాటు ఇంకా చాలా విషయాలు కూడా కావాలని చెప్పింది కేంద్ర ప్రభుత్వంగా. ఈ రోజు చెప్పేది ఏంటంటే గత 3 నెలలుగా మా పార్టీకి సంబంధించిన వెంకయ్యనాయుడు గారు, వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సుజనా చౌదరి గారు ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి ఆంధ్రప్రదేశ్ కి ఇప్పటి వరకు ఈ ముఖ్యమంత్రి గారు కావచ్చు, అందరూ కావచ్చు, ఈ దేశంలో 70 సంవత్సరంలో ఒక కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రానికి ఒక ఆర్థిక సంవత్సరంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయల పథకాలు కావచ్చు, శాంక్షన్లు కావచ్చు, ఒక్క రోడ్డుకి 65,000 కోట్లు ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు. అంటే ఇస్తున్న అంశాలు చెప్పుకోకుండా రమేష్ గారు పూర్తి చేస్తున్నా 100 అంశాల్లో 90 ఇస్తే 90 అంశాలు ఇస్తే 90 చెప్పట్లేదు. కాబట్టి ఇప్పుడు కూడా క్లోజ్ చేసేస్తున్నా నేను క్లోజ్ చేస్తున్నా. రిషి గారు ఒక్క నిమిషంలో ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి ప్రత్యేక హోదా అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక్క నిమిషం పూర్తి చేస్తున్నా రమేష్ గారు, బీజేపీకి ప్రత్యేక హోదా ఒక్క నిమిషం ఇప్పుడు కూడా స్టాండ్ అవుతున్నాం. బీజేపీకి ప్రత్యేక హోదా అనేటువంటిది చాలా కీలకమైన అంశం. ఈ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదాకు సంబంధించిన విషయంలో ప్రత్యేక హోదా కింద A to Z 26 బెనిఫిట్స్ వస్తే 48 బెనిఫిట్స్ బీజేపీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నేను మీకు ఇస్తాను. బీజేపీ నరేంద్ర కొంచెం ఇవ్వాల్సిన అవకాశం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అవకాశం ఉంది. ఒక నిమిషం విష్ణు, మీరు ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తున్నా. మళ్ళీ మాట్లాడుతురు. కేంద్ర క్లోజ్ చేస్తున్నా. రమేష్ గారు క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ మాట్లాడుతురు. ఒక్క నిమిషం ఎందుకంటే ఇంకా చాలా మంది దయచేసి అర్థం చేసుకోవాలి. ఒక్క నిమిషం క్లోజ్ చేయండి. విష్ణు గారు క్లోజ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ కు ద్రోహం చేసే ప్రసక్తి లేదు. ఇచ్చిన మాట మీద నిలబడుతుంది. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక హోదా పేరుతోనే అనేక రకాలైన బెనిఫిట్స్ ఇచ్చి ఆదుకుంటుంది. మేము చేతుల ప్రభుత్వం మోసం చేసే ప్రసక్తి లేదు. కొంతమంది ఎందుకంటే నరేంద్ర వెళ్ళిపోవాలి. ఇంకా చాలా మంది మాట్లాడారు. ఒక్క నిమిషం మాట్లాడిన వాళ్ళకి ఒకసారి అవకాశం. రైట్ గారు చాలా విషయాలు చెప్పారు. అలాగే భారతీయ జనతా పార్టీకి ప్రత్యేక హోదా అనేది చాలా ప్రధానమైన అంశం అని చెప్పి అన్నారు. చాలా సంతోషం. నేను అడిగింది కూడా అదే అండి. విలువలు విశ్వనీయత కలిగినటువంటి పార్టీ ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలనే వాళ్ళ పార్టీని అలా చెప్పాం. అంతేగాని వాళ్ళ బీజేపీని ఎక్కడా కూడా మేము విమర్శించాల. ఇంకో విషయం ఒక విషయం ఆగండి. ఒక అరగంట లేట్ అయినా కొంచెం డీటెయిల్ గా డిస్కషన్. ఆయన ఒక మాట అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో గాని భారతీయ జనతా పార్టీ మేము 100 అంశాలు ఇస్తే వాళ్ళు జాతీయ స్థాయిలో 1000 అంశాలు ఇచ్చారు. దాంట్లో 10-20 నెరవేర్చుండొచ్చు. నేను అది కూడా కాదంటలా మేము 15 నెరవేర్చామన్నాడు ఆయన. ఆయన జాతీయ స్థాయిలో 1000 ఇచ్చుంటారు. దాంట్లో 5-10 నెరవేర్చుంటారు. అలాగే ఇంకో విషయం 1,45,000 కోట్లు 1,45,000 కోట్లని సాక్షాత్తు అమిత్ షా గారు 1,45,000 కోట్ల ప్యాకేజీ ఇప్పటికి ఇచ్చామన్నారు. మన జైట్లీ గారు 6,403 కోట్లు ఆయన పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. తర్వాత 1967 కోట్లు అంటే 8,445 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాలేదు. 8,400 కోట్లు పార్లమెంట్ సాక్షిగా అరుణ్ జైట్లీ గారు ప్రకటించిన ఫిగర్. అది కూడా విష్ణు గారు తెలుసుకోవాలి. అలాగే ఇంకోటి 29 రాష్ట్రాల్లో 29వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం అన్నారే తప్పితే ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి ₹1 కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఇది వాస్తవం. భారతీయ జనతా పార్టీ నేతలు ఉంటారు. దీని మీద మాట్లాడే ముందు ఒకసారి విష్ణు గారు అబద్ధాలు చెప్పొద్దు. ఇప్పటికీ మోసం చేయొద్దు. మీ ఇచ్చిన మాటలు నిలబెట్టుకోమని కోరుతున్నాం. రైట్ శ్రీనివాస్ ఒక నిమిషం ఉండండి. మీరు చెప్తే రైట్ శ్రీనివాస్ గారు మైక్ మీ దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా మీరు మాట్లాడారు. ప్లీజ్ శ్రీనివాస్ గారు రన్నింగ్ కామెంటరీ వద్దు. ప్లీజ్ రన్నింగ్ కామెంటరీ వద్దు. మనం ఫ్రూట్ఫుల్ గా జరగాలి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడితేనే జనాలందరికీ అర్థమవుతుంది, రాష్ట్ర ప్రజలకు.
ఒకళ్ళు కౌంటర్ మాట్లాడుకుంటే ప్రజల్లోకి వెళ్ళదు.